మరి జ్ఞానుల దగ్గరికి వచ్చింది ఎవరు చెప్పండి? జ్ఞానుల దగ్గరికి వచ్చింది గాబ్రియల్ రాలేదు, జ్ఞానుల దగ్గరికి వచ్చింది దూతలు రాలేదు, జ్ఞానుల దగ్గరికి వచ్చింది ఏమీ రాలేదు. జ్ఞానుల దగ్గరికి వచ్చింది ఏంటో చెప్పనా? స్టార్, నక్షత్రం వచ్చింది. అది ఏ స్టార్? మెగాస్టార్ కాదు, అది ఏ స్టార్? మల్టీ స్టార్ కాదు, అది ఏ స్టార్? బ్రైట్ స్టార్ కాదు, రెబల్ స్టార్ కాదు, అవుట్ స్టాండింగ్ స్టార్ కాదు, అది ఏ స్టార్? ఆయన నక్షత్రం. ఆ నక్షత్రానికి ఉన్న పేరు మెగా అని లేదు, ఆ నక్షత్రానికి పవర్ అని లేదు, ఆ నక్షత్రానికి ఉన్న స్టార్డమ్ రెబల్ అని లేదు, ఆ నక్షత్రానికి ఉన్న నేమ్, ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఆయన నక్షత్రం. ఇది ఆయన నక్షత్రం. ఇంకా చెప్పనా? అది ఆయన కోసం పుట్టిన నక్షత్రం. ఇంకా చెప్పనా? అది ఆయన కోసం వెలుగుతున్న నక్షత్రం. ఇంకా చెప్పనా? అది ఆయన కోసమే జీవిస్తున్న నక్షత్రం. అది ఆయన నక్షత్రం. జ్ఞానులకి సువార్త చెప్పింది ఎవరు అంటే నక్షత్రం. నక్షత్రం వచ్చింది, చెప్పడం మొదలుపెట్టింది. నక్షత్రాలను అడుగుతున్నాను, అసలు నక్షత్రం అంటే అడుగుతున్నాను. చాలామంది అనుకుంటున్నారు నక్షత్రం అనగానే మీరు చూస్తున్న ఇలాంటి చిన్న చిన్న ఉడత నక్షత్రాలు కాదు. ఆయన ఎవరో చెప్పారు, ఎవరని అడగండి. ఆయన చెప్పాడు క్రిస్మస్ చెట్టు ఎలా వచ్చిందంటే, క్రిస్మస్ చెట్టు ఒక చెట్టు బాధపడుతుందంట. మరి ఆ చెట్టు బాధపడుతుందని ఈ చెట్లకి ఎవరు చెప్పారు, ఈ వర్తమానం ఎవరు చెప్పారు నాకు తెలదు, అది దేవుడికి ఎరుక. మరి ఇలాంటి మెథాలజీలు ఎలా చెప్తున్నారంటే అనేకుల చేత సి అనిపించుకోవడానికి చెప్తున్నారు. ఇదేంటండి మీరు అలా అంటే మళ్ళీ వారు మీకు విరోధం అవుతారంట. అవుతే అవునే, సచిన్ చెప్పినట్టు విరోధం అవుతారు. తమ్ముడు చెప్పినప్పుడు ఎరిమే చెప్తే అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, విరోధం అయ్యారా? అవుతారు. అయినా నేను చెప్తున్నానండి, నాకు చెట్లన్నీ చాలా బాగున్నాయంటే ఒక చెట్టు మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది. ఏంటి నా బతుకంతా ఎలాగైపోయింది, ఒక పువ్వు లేదు, కాయ లేదు, నా బండ, నా జీవితం అంతా నా బొందలాగా అయిపోయింది ఏంటని ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు బాధపడకని చెప్పి పరలోకం నుంచి క్షమించండి. ఆకాశం నుంచి కొన్ని నక్షత్రాలు వచ్చి నీకు పువ్వు లేకపోయినా పండు లేకపోయినా ఈ రోజు నుంచి మేమే నీకు పువ్వులు అన్నాయంట. అడుగుతున్నా, ఓ నక్షత్రం భూమి మీదకి వస్తే భూమి ఏమైపోద్దండి? చెట్టు ఉండదు, పొట్టు ఉండదు, నువ్వు ఉండవు, నేనుండవు, అసలు ఈరోజు ఈ డేటే ఉండదు. ఉంటుందా? అరే నక్షత్రం అంటే నేను అడుగుతున్నాను, 13 లక్షల రెట్ల సూర్యులు కలిపితే ఒక నక్షత్రం, సుమారు 15 రెట్లు కలిపితే 15 రెట్లు భూమి కలిపితే ఒక సూర్యుడు. అరే సూర్యుడు ముందే మన భూమి ఎంత, ఆ నక్షత్రమే బాగున్నాడు. సూర్యుడు ముందే మన భూమి ఎంత, ఆ నక్షత్రం ముందు సూర్యుడు ఎంత, ఇసుక రేణువంత. ఇప్పుడు ఆ నక్షత్రం వచ్చి చెట్టు కొంచెం పక్కెళ్ళే నీ మీద ఉంటానన్నదంట. మీ థియాలజీ ఎక్కడా నేను అడుగుతున్నాను, మీ బైబిల్ స్టడీ ఎక్కడా, అసలు మీరు ఎక్కడ చదువుకున్నారో ఇవన్నీ అడగాలనిపిస్తుందండి. మీరు చెప్తుంటే 100 మంది 1000 మంది ఎలా అంటున్నారంటే మీకు తినలేదు, వినే వాళ్ళకి చెప్పండి అసలు తినలేదు. కథలు చెప్పొచ్చు, ఉదాహరణ చెప్పొచ్చు, ఒక విషయం అర్థం అవడానికి ఇది అని ఒక లాజికల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కానీ మరీ దారుణంగా మనం పెట్టుకునే సీరియల్ దండలకి, క్రిస్మస్ చెట్లకి, అన్నిటికీ బైబిల్ రెఫరెన్స్లో కథాంశాలు ఉన్నాయని చెబితే నడుతున్నాను. కలిపి సరిపడి బోధకులు ఎవరు? క్రిస్మస్ జరుగుతుందని ఆనందించాలో, క్రిస్మస్ పేరు మీద దొంగబోధలు ఎక్కువైపోయిన ఆనందించాలో, క్రిస్మస్ జరుగుతుందని ఆనందించాలో, క్రిస్మస్ పేరు మీద చెట్లు కొమ్మలు అమ్మేస్తున్నారని ఆనందించాలో, క్రిస్మస్ జరుగుతుందని ఆనందించాలో, క్రిస్మస్ పేరు మీద కేకులు ఇంకా రకరకాల ఐటమ్స్ అమ్మేస్తున్నారని ఆనందించాలో ఏమనాలో అర్థం కాదు. బయటోడు కూడా మరిగాడు క్రిస్మస్ బాగా చేస్తారని. ఆ బయటోడు షాపులోడు ఏం చేశాడంటే ఆడు బాగా ఎరిగి 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 డిసెంబర్ 25కే సినిమా రిలీజ్ చేస్తున్నారంట. ఎవడన్నా అడగండి, డిసెంబర్ 25 సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఏమనుకోవాలండి? పండగే చెప్పండి. సినిమా అనుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇప్పుడు డిసెంబర్ 25 కూడా వస్తున్నాయంటే అంటే చాలామంది డిసెంబర్ 25 సినిమాలు వస్తే అందుకే షాపింగ్ మాల్లో కూడా ఎట్టారట. సంక్రాంతి శుభాకాంక్షలు కాదు, బాగున్నాడు నూతన శుభాకాంక్షలు కాదు, ఆడు మరిగాడు. ఆడు ఏమంటే చెప్పిన క్రిస్మస్ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే క్రిస్మస్ చేస్తాం చెప్పండి, నూతన సంవత్సరం చేస్తాం చెప్పండి, సంక్రాంతి కూడా చేస్తాం, మిమ్మల్ని పిలుతున్నారు రండి అన్నాడు, వెళ్ళిపోయాం. మనకి నేను అడుగుతున్నా, మన క్రిస్మస్ అంటే చెప్పిన కొత్త బట్టలు, మన క్రిస్మస్ అంటే చెప్పిన సీరియల్ దండలు, మన క్రిస్మస్ అంటే చెప్పిన అడావడి కార్యక్రమం, పిండి వంటలు, అప్పడాలు, పొంగడాలు, ఇంకా నేను చెప్పని గుర్తురాట్లేదు. ఇవి మన వ్యవహారం. కానీ మొదటి క్రిస్మస్ ఏంటో చూడండి, వాళ్ళ క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నక్షత్రం నక్షత్రం నక్షత్రం, ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాల్లో ఒక నక్షత్రం ప్రత్యేకంగా పుట్టిందంట. నక్షత్రం అప్పటికప్పుడు పుడతాయి ఏంటంటే మీకు ఖగోళం మీద అవగాహన ఉంటే, ఖగోళం మీద ఏమాత్రం మీకు అవగాహన ఉంటే
ఆస్ట్రానమీ మీకు తెలుసుంటే నక్షత్రాలు ఎప్పటికీ పుడతాయి. ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రానమీ వేరు. ఖగోళ శాస్త్రం వేరు, జ్యోతిష శాస్త్రం వేరు. ఈ రోజుకి ఖగోళంలో నక్షత్రాలు పుడతాయి అంటే పుడతాయి, నక్షత్రాలు పుడతాయి. విషయం ఏంటి చెప్పిన, నక్షత్రాలు కూడా చచ్చిపోతాయి తెలుసు, అవి కూడా చచ్చిపోతాయి. అవి చచ్చిపోతే అవి బ్లాక్ హోల్స్ అవుతాయి. అంటే ఏదో మెసేజ్ ఉంది క్రిస్మస్లో, ఏదో వర్తమానం ఉంది క్రిస్మస్ వర్తమానంలో. ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు అంటే మీకు ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే ఇప్పటికిప్పుడు అలా నక్షత్రాలను చూస్తే, అంటే ఇలా ఈ రెండు కళ్ళతో మనం 360 degrees కనబడుతుంది కదా మన కళ్ళు, 3 dimensions అలా చూస్తే, ఇలా చూస్తేనట 4000 నక్షత్రాలు మన కళ్ళు అలా చూడగలబట్టి. 4000 అంటే మనకి ఇలా కనబడితే అప్పుడప్పుడు ఇలా బాగా చిక్కగా నక్షత్రాలు వస్తాయి చూస్తారు. అవి ఎన్ని ఉంటాయంటే లెక్కెట్టాం చాలాసార్లు, చివరికి అర్థమైంది లెక్కెట్టలేమని. అందుకే ఇంక అత్తమాలు లెక్కెట్టి తెల్లవారు లెక్కెట్టేలా ఉన్నాడు. ఇది కుదురు లేకుండా మంచమే పడుకుని మంచమే పడుకుని అడవిలో లెక్కెట్టి దానికి జానాలు బెస్తాలు ఏటయ్యి మూరలు ఎడుతున్నాడని చెప్పి మన అమ్మ నాన్న మనకి ఏం చెప్పారంటే ఎక్కువ లెక్కెట్టకరా, అక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేస్తాయి అన్నారు. ఎక్కడ చెప్పండి, మొత్తం మీద లెక్కెట్టలేమని. అవి లెక్కెట్టలేం. కానీ ఇప్పుడున్న సైన్స్ ప్రకారం అలా చూస్తే నక్షత్రాలు 4000 నక్షత్రాలు కనబడతాయట. ఒకవేళ హబుల్ టెలిస్కోప్తో చూస్తే 400 million నక్షత్రాలు కనబడతాయట. ఒకవేళ ఇంకా ఇప్పుడున్న అప్డేట్ కెమెరాస్తో చూస్తే 10⁻24 స్టార్స్ మనకు అలా కనబడతాయట ఇప్పుడున్న సైన్స్ ప్రకారం. ఇంకా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి, ఇంకా విస్తరిస్తాయంటే ఇంకా విస్తరిస్తున్నాయి, ఇంకా వస్తాయంటే ఇంకా వస్తున్నాయి. ఇన్ని నక్షత్రాలు విస్తరిస్తున్నాయి. విషయం ఏంటి చెప్తున్నా, ఆ నక్షత్రం ఎప్పుడుందో తెలియదు, ఈ నక్షత్రం ఎప్పుడుందో తెలియదు, ఈ నక్షత్రం ఎప్పుడుందో తెలియదు. కానీ ఈ నక్షత్రాలన్నిటికీ బాగా వినండి, సైంటిస్టులు పేరు పెట్టలేక ఏమన్నారు చెప్పినా, ఇది పెద్ద నక్షత్రం, ఇది చిన్న నక్షత్రం అని ఒక దానికి ఒక నక్షత్రం పెట్టారు. ఏమన్నారు చెప్పినా, ఇదేమో ఏ నక్షత్రం, ఇది ఏదో పేర్లు ఇట్లా గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తు రావట్లేదు. హేలి అన్నారు, కొన్ని ఏమన్నారంటే ఆండ్రోమెడా అన్నారు, హైడ్రోసెంటారిక్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు. ఇంకెంత గుంపు ఉంటే అన్నింటికి పేర్లు ఎక్కడ పెడతాం, ఇట్లా పేర్లెట్లోకి సగం జీవితం అయిపోతుంది. రోజుకో పేరు పెట్టినా చెప్పండి వయసు అయిపోద్ది. అందుకే ఇక పేర్లు పెట్టడం చాలా కష్టం అని చెప్పి మొత్తం గుంపుకు పేరెట్టారు. ఏమన్నారంటే గెలాక్సిస్ అన్నారు. అని ఒక మాట చెప్పిన, గెలాక్సీ అనగానే కొన్ని కోట్ల నక్షత్రాలు అంటే ఇదొక గుంపు, ఇదొక గుంపు, అదో గుంపు, అదో గుంపు. ఇన్ని నక్షత్రాలను గుర్తుపెట్టుకోండి. వీటి పేర్లు నీకు తెలివేమో కానీ, వీటి పేర్లు నీకు తెలియవు, నాకు తెలియవేమో కానీ బైబిల్ దేవుడు ఏమన్నాడు చెప్పిన, వీటన్నిటి పేర్లు నాకు తెలుసు అన్నాడు. ఎక్కడన్నా ఒకసారి 147వ కీర్తన తీయండి త్వరగా. 147వ కీర్తన 147వ కీర్తన 4వ వచనం. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, ఆయన నక్షత్రాలన్నిటికీ చెప్పండి పేర్లు పెట్టున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ నక్షత్రాల పేర్లు నీకు నాకు తెలియదేమో కానీ ప్రతి నక్షత్రం పేరు ఎవరికి తెలుసట, దేవుడికి తెలుసట. అంటే ఈరోజు సైంటిస్టులకి ఎప్పటికీ ఎంత సైన్స్ అభివృద్ధి పొందినా నక్షత్రాల పేర్లు తెలియవంట. కాంటెక్స్ట్ కాకపోయినా ఇంట్రెస్ట్గా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. జేమ్స్ అప్పుడు టెలిస్కోప్ పంపించారు, మీరు చూసారు లేదో. ఆ టెలిస్కోప్ పంపిస్తే ఇలా ఫోటో చూస్తే ఒకే నక్షత్రం అంట 4-5 సార్లు కనబడుతుందంట. 4-5 సార్లు అక్కడ ఆ నక్షత్రం ఎక్కడ ఉందట, ఈ నక్షత్రం ఎక్కడ ఉందట. దీని ఫోటోలు అలా కనబడుతుంది ఏంటంటే లైవ్లో చూసినా నక్షత్రం మళ్ళీ అలాగే కనబడుతుందంట. ఎందుకు? కెమెరా లెన్స్ ఏదో తేడా వచ్చింది అనుకోకండి. ఎందుకు అలా కనబడుతుంది? సైంటిస్టులకి మతిపోయింది. ఎందుకు అలా 4 సార్లు కనబడుతుందంటే గుర్తుపెట్టుకోండి, అది ఎందుకు అలా 4-5 సార్లు 3 సార్లు కనబడుతుందంటే అది పుట్టినప్పుడు ఒకసారి కనబడుతుందట, అది ప్రయాణం చేసినప్పుడు ఒకసారి కనబడుతుందట, అది చనిపోయే టైంకి ఒకసారి. అంటే అది టైం ట్రావెల్లో ఇన్నిసార్లు కనబడుతుందట. ఇప్పుడు కనబడుతుంది కదన్న తీరా అక్కడికి వెళితే అది అక్కడ లేదంట. ఎందుకు? అది ఎప్పుడో చచ్చిపోయిందంట. అది ఎట్టా ఏంటంటే అది అట్టానే, దాన్ని టైం ట్రావెల్ సబ్జెక్ట్ అంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎలాగంటే అది అలాగే మీకు అర్థం కావాలంటే హలో అన్నాను అనుకోండి, కొండల్లో నిలబడి హలో 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 అని వెళ్తా నా వాయిస్ అంటే అది ఏం చేస్తుంది? ట్రావెల్ చేస్తుంది. హలో అంటే ధ్వని ఎలాగైతే ట్రావెల్ చేస్తుందో లైట్ ఒక్కసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేస్తే కూడా అది కూడా స్పేస్లో ఏం చేస్తుంది చెప్పండి?
ట్రావెల్ చేస్తుంది. ఒక అగ్గిపుల్ల ఇలా వెలిగించి ఆరిపేస్తే ఇది ఇప్పుడు ఆరిపోవచ్చేమో, కానీ అది ఇంకా ఎలుగు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే నీ మాట ప్రయాణం చేస్తుంది, కాంతి ప్రయాణం చేస్తుంది, మన పనులు ప్రయాణం చేస్తాయి. ఈ స్పేస్లో ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది, ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ప్రయాణం చేస్తాను. హలో అన్నాను, ఇప్పుడు ఎక్కడ ఉండి కిలోమీటర్ల అవతల హలో అన్నాను అనుకున్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళడానికి 8 నిమిషాలు 10 నిమిషాలు వాయిస్ పడుతుంది. అంటే ఇప్పుడు నేను అన్న హలో అక్కడికి వెళ్ళేసరికి అది వర్తమానం అవ్వదు. చెప్పండి, భూతకాలం అయిపోద్ది. అంటే ఇప్పుడు నేను హలో అన్న మాట ఆడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమని చెప్పినా ఆల్రెడీ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. ఆ మాట మీకు అర్థమవుతుందా? ప్రజెంట్ టెన్స్ కాదు ఇప్పుడు. అంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ వాయిస్కి వయసు అయిపోయిందంటే వాడు అనుకుంటున్నాడు ఇప్పుడే నన్ను పిలిచాడు అనుకుంటాడు. నేను పిలిచి అప్పుడే అరగంట అవుతుంది నేను పిలిచి, కానీ ఇప్పుడు వచ్చావు అంటే ట్రావెల్ అంటారు. మీకు ఇది అర్థమైతే లైట్ కూడా నక్షత్రం అలా పుట్టినప్పుడు, నక్షత్రం అలా పుట్టి ఒక్కసారి ఆరిపోతే అది అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఇప్పుడు కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఇప్పుడు మన కెమెరా పెట్టుకొని చూస్తే అది ఇప్పుడు పుట్టినట్టు కనబడుతున్నాడు. కానీ అది ఎప్పుడు పుట్టింది, ప్రయాణం చేసింది, చెప్పండి, చచ్చిపోయింది. కానీ మనకి ఇంకేం చేస్తుంది, ఈ జర్నీలో కనబడుతుంది అన్నమాట. ఇది మీకు అర్థమైతే అరే అటు ఫోటో చూస్తేనే మనకు అర్థం అవ్వట్లేదు, వాటి పుట్టుకలే మనకు అర్థం అవ్వట్లేదు, వాటి ప్రయాణాలే మనకు అర్థం అవ్వట్లేదు. ఇంత సైన్స్ యుగంలో కూడా వాటి గమనాలు ప్రయాణాలు మనకు అర్థం కావట్లేదే. కానీ గుర్తుపెట్టుకోండి, వాటి పుట్టుక తెలుసట, వాటి నాశనం తెలుసట. అన్నిటికన్నా మన ఆశ్చర్యపోయే మాట చెప్పిన వాటికి పేర్లు పెట్టి కూడా పిలుస్తాడట. నాకు గమ్మత్తుగా అనిపించే మాట చెప్పిన, నువ్వు నేను పిలిస్తే నక్షత్రం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయనలో కొంచెం పక్కెళ్ళంటే ఖచ్చితంగా ఎవరు వెళ్ళిపోతారని చెప్పండి. నక్షత్రాలు ఆయన మాట వింటాయంటే అలా వింటాయండి. అంటే మీరు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఊహించుకోకండి. ఆ ఎటలాసారి మూవీలో ఉన్నాయి చూసారా, అయ్యోపో బాణం వేసి నక్షత్రాన్ని పడగొట్టేసి అయ్యోపో బాణం వేసి ఆ నక్షత్రం. మీరు ఇది కాదు, దేవుడు ఏ డైమెన్షన్ ఉన్నాడో మనకు తెలియదు, వాటి సంభాషణ ఏంటో మనకు తెలియదు, అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు, వాటి కొననులు అంటే వాటి అట్రాక్షన్ గ్రావిటీ ఫోర్స్లు ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, ఆయన ఎలా పంపిస్తాడో ఎలా పిలుస్తాడో మనకు తెలియదు. కానీ మనకు అర్థమయ్యే భాషలో మాత్రం ఒక మాట అన్నాడు, అవి కూడా ఆయన స్వరాన్ని చెప్పండి వింట. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, నీలాగా నాలాగా హలో అన్నట్టు ఉండదు. ఏమో అది ఏ ఫోర్స్లో ఉంటుందో, అది ఏ గ్రావిటీలో ఉంటుందో, అది మెటీరియల్కి సైతం కదిలించగలిగే అది ఏ అట్రాక్షన్ ఉంటుందో మనకు తెలియదు. మొత్తం మీద వాటితో కూడా ఆయన మాట్లాడతాడట, పేర్లు పెట్టి పిలుస్తాడట, అవి మాట వింటాయంట. ఆ చర్చిలో ఉన్నప్పుడు ఒకసారి మీకు నక్షత్రాలు కూడా వాయిస్ ఉంది, ఏదో జరుగుతుంది అని శబ్దం ఒకటి లైవ్లో ఉన్న శబ్దాన్ని ఒకసారి ప్లే చేస్తాం. అది వింటే సగం గుండె ఆగిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. అది చేసే ఘోష కానీ, అది మాట్లాడే విధానం కానీ నడుతున్నాను. దాని నాశనం అయిపోవడం ఎంత గంభీరంగా ఉంటే, దాని పుట్టుక ఎంత గంభీరంగా ఉంటే, దాని కాంతి ఎంత గంభీరంగా ఉంటే, ఇలాంటి గంభీరమైనది, ఇంత భయంకరమైనది, ఇంత బగబగా మండిపోయే నక్షత్రం ఒక ఆయన కోసం పుట్టిందంట. ఇప్పుడు చెప్పండి, అంత భయంకరమైన స్టార్ ఒక ఆయన కోసం పుట్టిందంటే వాటికన్నా భీకరమైనడు ఎవరు చెప్పండి? పశువుల తొట్టులో పొరుండబెట్టబడి పొత్తుగుడ్లలో మౌనంగా ఉన్నాడే, నక్షత్రాల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడే, వాటిని గజగజలాడిస్తున్నాడే, దుప్పట్ని మెడేసి దుప్పట్లు మెడేసి వస్త్రాన్ని ఇలా చుట్టి అవతల పాడేస్తే అంత బలమైన ఆ దేవుడు ఎవరైతున్నా ఇబ్రీ గ్రంథంలో చెప్తాడుగా, దుప్పటి చుట్టినట్టు ఈ విశ్వాన్ని అలా చుట్టవతల పడేసేవాడట. అంత గంభీరమైన వాడు, నక్షత్రాలు సైతం గడగడలాడించేసే అలాంటి గంభీరమైన వాడట. పొత్తుగుడ్లలో మౌనంగా నిద్రపోతే నక్షత్రాలు కంగారు అవ్వకపోతే ఏమవుతాయి? ఈ భీకరుడు, ఈ గంభీరమైన వాడు, ఆయన స్వరంతో మమ్మల్ని శాసించేవాడు, ఇంత భయంకరమైన వాడు ఏంటి ఇంత మౌనంగా మానవుల మధ్యకు దిగాడని అవి కంగారవ్వా, అవి మార్గదర్శకులవ్వా, అవి చూసే సూచికలవ్వా, అవి సాక్ష్యాలవ్వా, ఆయన చెప్పిన మాట వినవా? ఇదిగో నేను మరియమ్మ దగ్గరికి గాబ్రియేలుని పంపాను, గొర్రెల కాపరి దగ్గరికి దేవదూతలను పంపాను, యోసేపు దగ్గరికి దూతగా పంపాను, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నక్షత్రమా, నువ్వు ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళని పంపించినట్టు ఎవరిని? నక్షత్రాన్ని. ఆయన మాట వింటాయి, ఆయన పిలిస్తే పరిగెడతాయి, ఆయన మాటకు తలదించుతాయి, ఆయనకు లోబడి జీవిస్తాయి.
తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరకు వచ్చాయట. ఏమని చెప్పడానికి? నీకు నాకైతే వాయిస్లో చెప్పాలి, వారి జ్ఞానులు కనుక చెప్పండి వాళ్ళకి కోడ్ లాంగ్వేజ్ అర్థమైపోయిందంట. వాళ్ళకి కాంతి వేగాలతో మాట్లాడుకుని వాళ్ళకు లెక్కలు వేరు. ఇప్పుడంటే కొంచెం అప్డేట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడంటే అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు స్పేస్ నుంచి డైరెక్ట్ వాయిస్ వస్తుంది. స్పేస్లోకి వెళ్ళిన వారు డైరెక్ట్ వీడియో కాల్ చేస్తున్నారు. ఒకప్పుడు వాయిస్ ఉందా? ఎలా మాట్లాడేవారు చెప్పండి? నెంబర్స్లో మాట్లాడతారు, ఇంకా ధ్వనిలో మాట్లాడుతుంటారు. ఆ నెంబర్స్ పడుతుంటాయి, దాని ప్రకారం కోడింగ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అంటే మనకు అర్థం కాని భాష మన భూమి మీద ఉన్న సైంటిస్టులకు ఉంటే, ఆ రోజున్న సైంటిస్టులు లాంటి జ్ఞానులకి ఖగోళ శాస్త్రంలో ఆస్ట్రానమీలో వాళ్ళకి పట్టుందట. ఆ వెలుగులకి భూమి మీద వచ్చిన దేవుని వెలుగుకి సంబంధాన్ని వాళ్ళు చెప్పండి పట్టేశారట. ఇలా జ్యోతిష్యులు కాదు చెప్పండి, సైంటిస్టులు. వీళ్ళ జ్యోతిష్యాన్ని ఎత్తుక్కునే వాళ్ళు చాలా మంది జ్యోతిష్యులని వ్యాఖ్యానం చేశారు, కానీ జ్యోతిష్యులు కాదు. ఒకవేళ జ్యోతిష్య శాస్త్రం ఎత్తుక్కున్న వాళ్ళైతే అందరికి ఒక నక్షత్రం ఉంటుందా ఉండదా? ఇప్పుడు నక్షత్రం ఉంటే ఇప్పుడు నా గోత్రానికి నక్షత్రాలు ఉంటాయో ఉండవా? వాళ్ళు అది నమ్మలేదు, అది నమ్మిన వారు కాదు. వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు పసిగట్టగలిగారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, వాళ్ళకి దేవుడు పుడతాడని, దేవుడు వస్తాడని, దేవుడు మానవ రూపాన్ని ధరిస్తాడని, తనను తాను తగ్గించుకుంటాడని, తాను చూపించడానికి ఇలాంటి నక్షత్రాలు కొన్ని వార్తావారులుగా వస్తాయని, ఖగోళాన్ని చూస్తే ఆ రోజు ఎప్పుడు పుట్టాడో మనం పట్టేయచ్చని ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఎలా తెలుసండి? నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో? వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళు వచ్చారన్నది గమ్మత్తు, వాళ్ళు ఆరాధించారన్నది గమ్మత్తు, రాజు కావాలని అడిగారన్నది గమ్మత్తు. కానీ ఇంతలా చేయాలని పుట్టాడని వచ్చే సమయానికి ఆయన మనం పసిగట్టాలని వీళ్ళకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, యూదుల రాజ్యం చెదిరిపోయిన తర్వాత, వ్యాఖ్యానాల్లో ఉన్నవే చెప్తున్నాను, యూదుల రాజ్యం చెదిరిపోయిన తర్వాత, యూదుల ఆయా ప్రాంతాల్లో దండయాత్రల చేత చెదిరిపోయిన తర్వాత, ఎక్కడికి పోయినా యూదులకు ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళ లెగసీ మర్చిపోరు. గుంటూరు వచ్చారు, గుంటూరులో సెటిల్ అయ్యారు, ఎప్పటికీ ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉండి పసగా చేస్తారా చేయరా? ఇక్కడున్న వాళ్ళ మూలాలు మర్చిపోరు. మీరు నమ్ముతారో లేదో, వాళ్ళు ఎప్పటికీ ఎబ్రి చాలా స్పష్టంగా మాట్లాడతారు. వాళ్ళ భాష మర్చిపోరు, వాళ్ళ పండగలు మర్చిపోరు, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ కనిపెడుతున్న ప్రవచనాలు మర్చిపోరు. గుంటూరులో ఉన్నవాళ్ళు, మన తెలుగులో ఉన్నవారు, యూదులు, ఇశ్రాయేలు ఏమంటున్నారు చెప్పినా, మా మెస్సయ్య త్వరలోనే వస్తాడో ఆ రోజు ఈ దేశాన్ని వదిలి మేము చెప్పండి వెళ్ళిపోతాం. ఎప్పటికీ వాళ్ళకి ప్రాప్సీ కొరకు ఎదురు చూస్తున్నారంటే, వాళ్ళు ఎప్పటి నుంచి ఇప్పుడే ఎదురు చూస్తున్నారంటే, వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు చెప్పిన, క్రీస్తు పూర్వం నుంచి కూడా వీళ్ళు ఎదురు చూసేది చెప్పిన, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దైవ స్వరూపం ఇలాలోకి రాబోతుంది, ఆయన వస్తాడన్న వార్త వాళ్ళు కూడుకున్నారట, పాటలు పాడుకున్నారట, చెప్పుకున్నారట, ప్రవచనాలు మరింతగా బ్రైట్గా ఎలిబ్రేట్ చేసుకుని రాసుకున్నారట. ఇలాంటి మతనిష్ట ప్రవచనాలతో ముడిపోయిన వీరు ఎక్కడికి పోయినా కానీ చెప్పండి అవగాహన వాళ్ళు చెప్పుకుంటూ తిరిగారట. గమ్మత్తని చెప్పనా, ఈ యోధ జాతి అనేది ఇంకా విస్తరించక ముందే అప్పటికే అన్యులలో దేవుడు భూమి మీదకు వస్తాడన్న అవగాహన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయా ప్రత్యక్షతలు దేవుడు ఎంపిక చేసిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అట్లా మీరు ఎట్లా చెప్పగలరంటే నేను అడుగుతున్నాను, బిలాం ఎవడు? ఇశ్రాయేలీయుడా? బిలాం ఎవరు చెప్పండి? యోధా గోత్రం చెందినాడు. బిలాం ఎవడు? ఒక అన్యుడు. బిలాం ఎవరు? ఒక బయటోడు. బిలాం ఎవడు చెప్పండి? అప్పటికే బిలాంకి ఏం తెలుసట? ఏం తెలుసు? ఒకసారి సంఖ్యాకాండం రండి. సంఖ్యాకాండం 24:17 సంఖ్యాకాండం 24:17 సంఖ్యాకాండం 24:17 నేను చూస్తున్నాను అంటే ఏం చూస్తున్నాడు? ఇదిగో నేను చూస్తున్నాను, భవిష్యత్తు చూస్తున్నాను, ఫ్యూచర్ చూస్తున్నాను, ప్రపంచంలో ఏం జరగబోతుందో నేను చూస్తున్నాను. కానీ ఈ చూస్తున్నది ప్రజెంట్ కాదు, ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తు ఏం జరగబోతుందో చూస్తున్నాను. ఇది ప్రస్తుతం చూస్తున్నట్టు కాదు, కానీ జరగబోయే ఆ టైం లేని నాకు ఇప్పుడే కనబడుతున్నట్టు ఉంది అంటున్నాడు. ఎవరు? ఒక అన్య ప్రవక్త. ఏమంటున్నాడు చదవండి. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయుల్లో చెప్పండి
ఇశ్రాయేలు నుండి లేచిన, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో నేను చూస్తున్నాను, ప్రస్తుతం చూస్తున్నట్టు కాదు, ఆయన ఇప్పుడే వస్తున్నట్టు కాదు, ఇప్పుడే నాకు కనబడుతున్నట్టు కాదు, ఈ జరగబోయే విషయాలు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత రాబోతున్నాయి. ఆ రాబోతున్న ఆయన ఎలా పుట్టబోతున్నాడంటే చెప్పండి, స్టార్. ఇప్పుడు చెప్పండి, పోలికతో చెప్తున్నాడు, ఆయన స్టార్ లాగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ స్టార్ భూమి మీదకి వస్తున్నప్పుడు చెప్పండి, ఆ స్టార్స్ మూవ్ అవుతాయి. ఈ స్టార్స్ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ స్టార్స్ మూవ్ అవుతాయి. ఇవన్నీ ప్రస్తుతం నాకు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ఎప్పుడు అండి? క్రీస్తు పూర్వం. ఎప్పుడండి? కొన్ని 3000 సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. నన్ను అడిగితే సింధు, హరప్ప, మోహన్జాదారో, అసలు ఇలాంటి పదాలే లేని సమయంలో అప్పటికే ప్రపంచంలో ఉన్న వార్త ఏంటో తెలుసా? దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు, దేవుడు వస్తున్నాడోయ్, దేవుడు రాబోతున్నాడోయ్, దేవుడు వస్తున్నాడని ప్రవక్తలు, నీతిమంతులు గొంతె తరిచి వాళ్ళకి తెలిసిన ఆ కాలపు భాషా పరిమితిని బట్టి వాళ్ళు చెప్పడం మొదలెట్టారట. యాకోబులోంచి వస్తాడు, యాకోబులోంచి వస్తాడంటే ఇజ్రాయేలు నుంచే దేవుడు బయటికి రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, బిలాముకే తెలిసిందంటే తూర్పు దేశపు మనుషులకు తెలియదా? తూర్పు దేశపు మనుషులకే తెలిసిందంటే వెస్టర్న్ కంట్రీలో ఉన్న వారికి తెలియదా? వెస్టర్న్లో తెలిస్తే నార్త్లో తెలియదా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాము తర్వాత నోవహు నుంచి విడిపోయిన ప్రతి జాతి బిడ్డకే దేవుడు భూమి మీదకి వస్తాడని తెలుసు, చూచాయిగా తెలుసు. మనకున్నంత స్పష్టత వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి అవగాహన ఉంది. అందుకే అవగాహనలో సరి అయిన బ్రైట్నెస్ లేకే కొండలకు పోయి మరపెట్టారు, నదులకు పోయి మరపెట్టారు, ఎక్కడెక్కడో కూర్చొని ప్రార్థన చేశారు. యజ్ఞయాగాలు అన్నారు, బలి పశువులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, జ్యోత్ అన్నారు, ఇదిగో సజీవ దహనాలు అన్నారు, ప్రాక్టీసులు చేశారు. ఎందుకు? దేవుడు మోక్షం కలుగుతాదేమో అని ఎన్నో ప్రాక్టీసులు చేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదు. ఆయన ప్రత్యక్షత నది దగ్గరో, పుట్ట దగ్గరో, గుట్ట దగ్గరో, నదీ పరివాహక ప్రాంతాల దగ్గర కాదు. ఆయన ప్రత్యక్షత ఎక్కడంటే ఇజ్రాయేల్ జాతిలో, యోధా జాతిలో. నోట్ చేసుకున్నారు వాళ్ళు, పసిగట్టగలిగిన వారు పసిగట్టారు, జ్ఞానులు రికార్డ్ చేసుకున్నారు. ఆ వార్త అలా ముందుకు వచ్చే కొలది, బిలాము మోసే కాలం అలా ముందుకు వచ్చే కొలది, దానియేలు కాలం వచ్చేసరికి ఏకంగా అధికారికపు శాసనాలు వెళ్ళిపోయాయి. దానియేలు అంటే చిన్నోడండి. మెడో ఫెర్షన్స్ మాదియ పారసికుల సామ్రాజ్యంలో, బాగా వినండి, ఐకాన్ ఫిగర్ ఎవరు చెప్పండి? దానియేలు. బబులోను సామ్రాజ్యంలో మళ్ళీ చెప్తున్నాను, గుర్తింపగలిగిన జ్ఞానం కలిగిన సుందరుడైన కుమారుడు ఎవరు చెప్పండి? దానియేలు. జ్యోతిష శాస్త్రుల్ని, శకునములు చూసేవారిని, మాచచర్య చెప్పేవారిని, దొంగ మాటలు చెప్పి జనాలను మోసగించి నక్షత్రాలకి గోత్రాలకి పేర్లు పెట్టి జనాలతో రాజులతో ఆడుకుని అలాంటి మోసగాళ్ళ మధ్య అరే ట్రూత్ అంటే ఎలా ఉంటుందని చెల్లుమని అనిపించి ప్రవచనం చెప్పిన వ్యక్తి చెప్పండి, దానియేలు. ఏమని చెప్పాడు? ఇదిగో రాజా, నీకు విషయం చెప్పబోతున్నాను. నీకు చాలా మనోవేదన ఉంది. ఆ మనోవేదన ఏంటంటే, నేను చాలా బాగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను, మా అయ్య నిమ్రోదు దగ్గర నుంచి మాదే వారసత్వం కొనసాగుతున్నాను, నువ్వు చాలా టెంప్టేషన్లో కంగారుగా ఉన్నావు. నీకు విషయం చెప్తున్నాను, నువ్వు అన్నట్టుగానే బాగానే పరిపాలిస్తున్నావు, కానీ నీ మహాసామ్రాజ్యం తలకాయలాగా వ్యవహరించిన తర్వాత మరొక సామ్రాజ్యం రాబోతుంది. నీ తర్వాత వచ్చిన సామ్రాజ్యం నీ రాజ్యాన్ని అణిసివేయబోతుంది. ఆ తర్వాత రాబోయే రాజ్యం పేరు ఉమ్మడి సామ్రాజ్యం. ఆ ఉమ్మడి సామ్రాజ్యం పేరు పర్షియన్స్, మెడో పర్షియన్స్. అంటే మాదీయులు, పారసికులు వస్తారు. అప్పటికి మాదీయుడు లేడు, పారసికుడు లేడు, ఎవడూ లేని టైంలోనే వారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో చెప్పగలిగాడంటే దేవుడు ప్రపంచంతో మాట్లాడడం ప్రతి తరంలో చేశాడు, కలగజేసుకున్నాడు. మీకు ఇంకా అర్థమైతే అక్కడ ఎస్ట్రీ క్లాసులు చెప్తున్నా, వీలైతే వినండి, తమ్ముళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఈ సామ్రాజ్యాలు రాకముందే ఎవరు రాని అవుతారు, ఏ రోజు ఎలా వస్తాడు, ఆడి యాటిట్యూడ్ ఏంటి, ఆడి స్వభావం ఏంటి, వాడి సింహాసనం ఎప్పుడు ఎక్కుతాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, వీళ్ళు ఇంకా రాకముందే, ఇలా జేజమ్మ పుట్టకముందే రోమా సామ్రాజ్యం వరకు పరిపాలన ఎలా ఉండబోతుందో చెప్పిన మేధావి ఎవరో తెలుసా? దానియేలు. అద్రిపోతే దానియేలు గ్రంథం ఎప్పుడైనా చదవండి. అలెగ్జాండర్ రాకముందు అలెగ్జాండర్ ఎలా ఉండిపోతున్నాడు చెప్తున్నాడు. అలెగ్జాండర్ తర్వాత
రాజ్యం ఎలా ఇడిపోబోతుందని చెప్తుంది. ఎన్ని విషయాలు చెప్పాడు. నీ తర్వాత మాదీయ పారసికులు వస్తారు. మాదీయ పారసికులు మళ్ళీ తొక్కి నార తీయడానికి రాజ్యాన్ని వేరు చేసి, ఇదిగో ప్రపంచంలో మాదంటూ ఒక ఎజెండా ఉందని చెప్పడానికి ఒక వీరుడు వస్తాడు, సూర్యుడు వస్తాడు. వాడు నిలువైన కొమ్ముగా పలుస్తాడు. వాడి వేగం ముందు ఎవడో తట్టుకోలేడు. వాడి పేరు ద గ్రేట్ అలెగ్జాండర్. గ్రీకులు వస్తారు. ఆ గ్రీకుల తర్వాత అంతరించిపోతున్నప్పుడు, ఆయన అంతరించిపోయిన తర్వాత గ్రీకుల సామ్రాజ్యం 4 భాగాలుగా విడిపోతుంది. ఆ 4 భాగాలుగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఉమ్మడి సామ్రాజ్యం వస్తుంది. అది బలంగానే ఉంటుంది, క్రూరంగా ఉంటుంది, అలాగూ ఉంటుంది, ఇలా ఉంటుంది. అది ఇంకా చాలా విస్తరిస్తుంది. ఆ రాజ్యం పేరు రోమా సామ్రాజ్యం. ఎవరు చెప్పారండి ఇవన్నీ? సోషల్ మాస్టర్ చెప్పారా? ఎవరు చెప్పారు ఇవన్నీ? హిస్టరీ క్లాస్లో చెప్పారు? ఎవరు చెప్పారు ఇవన్నీ? దానియేలు చెప్పాడు. దానియేలు అప్పుడు చెప్పాడు, ఈ 4 సామ్రాజ్యాల టైంలో ఇక ప్రపంచంలో పరిపాలించే ఏ ఉమ్మడి సామ్రాజ్యం ఉండదు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే అంత బలమైన సామ్రాజ్యం ఉండదు. వీటన్నిటినీ, వీటి పునాదుల్ని, వీటి ప్యాలెస్ని అన్నిటినీ పగలగొట్టడానికి దేవుడే రాజ్యం చేయడానికి భూమి మీదకి రాబోతున్నాడని చెప్పాడు. ఆ చెప్పిన ఆయన ఇలా చెప్పాడు, చేతి సహాయం లేకుండా దేవుడు ఒక రాజ్యాన్ని ఫామ్ చేయబోతున్నాడు. ఆ రాజ్యం యుగయుగాలు, తరతరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. అంటే దేవుడే రాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడని మత్తయి ఏ రోజు సందర్భంలో చెప్పకముందే దేవుడే రాజుగా వస్తున్నాడని ఎవరు చెప్పారు చెప్పండి? దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పిన మాటల్ని దర్యావేషు 2 ఎవరైతే ఉన్నాడో, ఈయన దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ప్రపంచంలో 120 సంస్థానాలు ఉంటే ఆ 120 సంస్థానాలకి దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని శాసనం వేయించి ఊరేగించాడా లేదా? ఇప్పుడు చెప్పండి. 120 దేశాలని పరిపాలిస్తే, కూసు దేశం మొదలుకొని ఇండియా వరకు, హిందూ దేశం అని ఉంటుంది బైబిల్లో, ఇండియా వరకు పరిపాలించిన ప్రతి దేశానికి ఎవరు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాడు చెప్పనా? దానియేలు దేవుడు. ఇప్పుడు దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని చెప్తే ప్రపంచ దేశాలందరికీ దానియేలు అంటే ఎవరైనా స్టడీ చేస్తారా? చేయరా? దానియేలు అంటే ఎవరో స్టడీ చేశారు. దానియేలు ప్రవచనాలు అంటే ఏంటో స్టడీ చేశారు. దానియేలు అంటే ఎవరు కూర్చొని తెలుసుకున్నారు. దానియేలు దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు. ఆ దానియేలు దేవుని యొక్క గొప్పతనం ఎప్పుడు జరగబోతుందో చూడబోయారు. ఆ చూసిన వారిలో పసిగట్టిన వారే చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దానియేలు ఒక్కడేనా? మన అందాల తార, మన అందగత్తె అదస్స ఎవరు? ఎస్తేరమ్మ స్టాండింగ్ తీసుకున్న తర్వాత ఆమె భయం వలన యోధ జాతిని కాపాడుతూ ఆస్వాదిస్తూ టైంలో ఆమెకు వార్తాహరురాలుగా ఆమె దేవుడు గొప్ప దేవుడు అని ప్రపంచాన్ని ప్రకటిస్తే ఎస్తేరు ప్రవచనాలు కూడా ప్రపంచానికి పాకేస్తాయి. క్షమించండి, ఎస్తేరు కార్యాలు కూడా ప్రపంచానికి పాకాయి. సొలొమోను చెప్పింది సమాజానికి తెలుసు, బిలాము చెప్పింది సమాజానికి తెలుసు, దానియేలు చెప్పింది సమాజానికి తెలుసు. అంటే మనకి ఈ రోజే కాదు క్రిస్మస్ హడావిడి చెప్పండి, క్రీస్తు పూర్వం నుంచి ఆయన వస్తున్నాడు అన్న హడావిడి చెప్పండి ప్రారంభమైంది. ఈ హడావిడి అన్నిట్లో మనకి అట్రాక్షన్గా ఈరోజు మన వర్తమానానికి కావాల్సింది ఎవరు చెప్పినా, ఓ పక్క దేవదూతలు చెప్తున్నాయి, మరో పక్క ప్రవక్తలు చెప్తున్నారు, మరో పక్క నీతిమంతులు చెప్తున్నారు, దానియేలు చెప్తున్నారు. వీటన్నిటికన్నా డిఫరెంట్ గాస్పల్ ఎవరిదంటే చెప్పండి, నక్షత్రాన్ని. జ్ఞానం నడిపిస్తుంది, మాట్లాడుతుంది. ఎంతకంటే ఒక ముందు పైలట్ నడిచినట్టు నడిచింది. ఆయన చూపిస్తూ చూపిస్తూ ఒక మాట అంటూ మత్తయి గారు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చూసి వచ్చారట? తూర్పు దేశంలో ఆయన నక్షత్రం చూసి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు వారు పుట్టిన సమయంలో ఒక చుక్క పుట్టింది, ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం జ్ఞానులకి త్రోవ చూపింది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం కొంచెంసేపు. ఒక జాతకం వినండి, నేను త్వరగా ముగిస్తాను. వీలైతే మొదటి వర్తమానం 12 గంటలకు ఇవ్వండి, నేను వచ్చే సమయానికి 1 గంటకు అవగొట్టండి. నాకు సరిగ్గా 1 గంటకు మైక్ నా చేతిలో పెట్టండి. నేను 2 గంటలకు షార్ప్గా అవగొడతాను. మీ షుగర్లో బీపీలు మీ కంట్రోల్లో ఉంటాయి. దేవుడు అట్టి కార్యము జరిగించును కాక. మీరు త్వరగా వచ్చిన కాక, రాకపోతే మీరు శాపగ్రస్తులు అవ్వను కాక. ఆమెనండి అండరే టయానికి రండి. షార్ప్గా 11-11:30 ఉండండి. వర్షిప్తో సహా అన్నీ 12 గంటలకు స్టార్ట్ అయిపోతే నాకు 12 గంటలకు తమ్ముడు 1 గంట చెప్పినా నాకు 1 గంటకి ఇవ్వండి. మీరే లేట్కి వచ్చి లేట్గా మీరు 12 గంటలకి వర్షిప్లో కార్యక్రమాలు అంటే ఇంక నాకు మైక్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? మీకు షుగర్లు రావడానికి కారణం మీరు కాదు చెప్పండి, నేను కాదు చెప్పండి, మీ సమయమే. గుర్తుపెట్టుకోండి. నాకు విషయం అర్థమవుతుంది, మీ అందరికీ ఆకలేస్తుందండి.
నాకు ఎలా తెలిసింది? నాకు ఆకలేస్తుంది కాబట్టి. అది వెళ్దాం మత్తయి సువార్త ఒక విషయం రాస్తున్నాడు. ఆయన నక్షత్రం చూసి అంటే ఆయన నక్షత్రం దారి చూపింది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుప్రభు మళ్ళీ పుడతాడా? నిజంగా మాట్లాడుకుందాం. మళ్ళీ పుడతాడా? మళ్ళీ పుట్టడు. ఆయన అయిపోయింది ఇంకా ఆయన పుట్టిక. ఆయన మళ్ళీ పుట్టడు, ఆయన మళ్ళీ రాడు, ఆయన పుట్టిక మళ్ళీ జరగదు. ఇప్పుడు ఆయన మళ్ళీ పుట్టడు. కానీ డోర్ కొట్టి మనం ఏమంటున్నాం చెప్పండి? నేడు పుట్టడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా పుట్టడు. నువ్వు 100 అడుగులు కేక్ కోసిన పుట్టడు ఆయన. కోయడానికి అసలు రాడు ఆయన. ఆయన మళ్ళీ పుట్టడు. నేడు పుట్టాడు. పుట్టింది నేడు కాదు, చెప్పండి, నాడు పుట్టాడు. ఆ రోజు పుట్టిన ఆయనకి జ్ఞానులు చూపించడానికి జ్ఞానులకు దారి చూపించడానికి నక్షత్రం పుట్టింది. ఆ రోజు ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. నక్షత్రం పుట్టి ఆయన వారికి త్రోవ చూపించింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఆయన ఇప్పుడు పుట్టకపోతే ఇప్పుడు మళ్ళీ ఎవరు పుట్టరు చెప్పండి? నక్షత్రం పుట్టదు.